బాగున్నారండి. కోనసీమ అనుష్కి ఇచ్చిన మా కోనసీమ చూడండి వర్షానికి ఎంత కళకళలాడిపోతుందో. ఏ చెట్లు చూపిద్దామన్నా కొబ్బరి చెట్లే కనిపిస్తాయండి మధ్యలో. మీకు ఎప్పుడు కూడా కోనసీమ అంటేనే కొబ్బరి తోటలు కదా. మా తోటలో చూడండి ములగ చెట్టు అండి. ఉదయాన్నే ములగ చెట్టు మా వారికి కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయండి. ఎవరికైనా సరే కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు ములక్కూర రసం తాగితే చాలా మంచిది అంటారు కదా, జ్యూసు. అది మాకు కోసుకొని ఫ్రెష్గా తోటలోకి కోసుకున్నానండి. మా తోటలోనే ఉంది కాబట్టి కోసేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోవడమే అండి. ఎందుకంటే వర్షాకాలం మట్టి ఒక దుమ్ము ఏమీ ఉండదండి, అసలు ధూళి కూడా ఏమీ ఉండదు కదా. ఫ్రెష్గా ఉంది, చాలా లేతగా ఆకు. పొద్దుటే ఇప్పటికప్పుడు కోసుకొస్తానండి. వచ్చి నానబెట్టుకుని ఇదిగోండి కడిగేసుకుని మనం ఎప్పుడైనా సరే మీరు ములక్కూర కొయ్యాలంటే చాలా పని ఎక్కువ ఉంటుంది చాలామందికి. అది ఏం అక్కర్లేదండి, చిన్న టిప్ చెప్తున్నాను. ముందు రోజు ములక్కూర కోసేసుకుని ఇలా ఒక పళ్ళులో వేసి ఉంచేస్తే మరునాడు ఆ కాడలు అంటారు కదా, కాడలు వాటంతటవే వచ్చేస్తాయి. ఆకు అస్సలు ఎప్పుడు కొయ్యక్కర్లేదండి, రాలిపోయి వచ్చేస్తాయి. ఎప్పుడైనా లేతాకు ఉంటే మాత్రం కాడ దానిలో ఉంటుంది తప్ప. ఇదిగోండి నేనైతే ఇప్పుడు కోసుకున్నాను కాబట్టి ఇలా దూస్తున్నాను. అలా ఏం అక్కర్లేదండి. ముందు రోజు ములక్కూర తెచ్చేసుకుని ఒక పళ్ళులో వేసి ఉంచేసుకుంటే కాడలన్నీ ఊడిపోయి వచ్చేస్తాయండి. లేత కాడలు ఏమన్నా ఉంటే మిక్సీ జార్లో నలిగిపోతాయి, దానికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. మంచిదే కదా ములక్కూర. అదిగోనండి మనకి చాలామందికి గేదె పాలు దొరకవండి, ప్యాకెట్ పాలే ఉంటాయి గేదె పాలు. అందుకని మనం పాలు తాగడం వల్ల కాల్షియం బాగా బాగుంటుంది, కాల్షియం పెరుగుతుంది. కాళ్ళు చేతులు నొప్పులు నడువు నొప్పులు అన్నీ తగ్గిపోతాయని డాక్టర్లు చెప్తారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ ములక్కూర బాగా పనిచేస్తుందండి. చూడండి మిక్సీ జార్లో వేసి జ్యూస్ చేశాను, అంతా బాగానే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఇప్పుడు వడకపెట్టే విధానంలోనే కొంచెం ఎక్కువ మనకి రాదండి, దిగదు అసలు. ఉడకబెట్టుతుంటే దిగదన్నమాట. అంటే ఇలా ఉడకబెట్టుకుండి కూడా చాలా ఉంటాయి. స్టీల్ది ఉండేదండి, నాది పని చేయట్లేదు, స్టీల్ తీసేసాను, ఇంకోటి తీసుకోవాలి. ఇక్కడ మాత్రం స్పూన్తో ఒక 5 నిమిషాలు ఇలా 5 నిమిషాలు తిప్పవలసి వచ్చింది అంతే అండి. స్పూన్తో ఇలా తిప్పితే వచ్చేసింది. పసరండి రోజు మా వారికి అప్పుడప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు కాళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు ఇస్తుంటాను. ఈ రోజు అయితే నేను కూడా డిసైడ్ అయ్యానండి, నాకు కూడా కొంచెం కాళ్ళు అయితే చాలా నొప్పిగా ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కాల్షియం ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఇంట్లో ఇంత కాల్షియాన్ని పెట్టుకుని కాల్షియం అంటే మళ్ళీ అపార్థం చేసుకుంటారు. ములక్కూర పెట్టుకుని ఎందుకు నేను ఇలా ట్యాబ్లెట్లు వాడతానని నాకు ఐడియా వచ్చిందండి. నేను కూడా ఎందుకు తాగకూడదు, మా వారు రోజు తాగుతున్నారు కదా అనిపించింది. అంతే. ఎలాగైనా హాస్టల్ నుంచి వచ్చినప్పుడు నేను కూడా మా పిల్లలకి ఇచ్చేదాన్ని, తాగేవారు. ఇదిగోండి నేను కూడా కొంచెం ట్రై చేద్దామని ఈరోజు పరగడుపునైతే తాగేసానండి బాబు. నాకు తాగిన తర్వాత ఇక అసలు మాటలే లేవండి, మాట్లాడలేను, ఇంకా అలా ఉండిపోయాను చాలాసేపు. కానీ కడుపులో ఏం ఉండక అస్సలు తాగకూడదు, పరగడుపునే తాగితే చాలా మంచిదండి. వాటర్ మాత్రం దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఏమైనా వామిటింగ్స్ అనుకుంటే, జ్యూసులు అలవాటు ఉన్న వాళ్ళకి చాలా మందికి తాగేస్తారు. ఒకవేళ అలవాటు లేని వాళ్ళు కూడా ఇదిగోండి చిన్న గ్లాసులో నేను వేసుకున్నాను చూడండి, పెద్ద గ్లాసులో మా వారికి కొంచెం. అదైనా కప్పుడు కంటే ఎక్కువ తాగకూడదు. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.